అందరికీ నమస్తే అండి. ఈ పూట మన వీడియో ఏమంటే మన ఆశ్రమంలో భోజనాల టైంలో ఖచ్చితంగా ఏదో ఒక ఫ్రూట్ అనేది పెడతాము. ఆ ఫ్రూట్స్ అనేది వాళ్ళు అప్పటికప్పుడే తినేయరండి. భోజనం తర్వాత దాన్ని తీసుకెళ్ళి భద్రపరుచుకొని వాళ్ళకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తింటారనమాట. ఇంక ఈరోజైతే మాత్రము ఫ్రూట్స్ అయితే రకరకాలు ఉన్నాయి. కాకపోతే అన్నీ కూడా తక్కువ ఉన్నాయి. అంటే ఎంతమంది ఉన్నారో అందరికీ ఒక్కొక్క ఫ్రూట్ అయితే లేదన్నమాట. దానికి ఏం చేయాలని ఆలోచన చేసి ఈ రకంగా అన్నీ కట్ చేసి మిక్స్ చేసి కప్పుల్లో వేసి ఇచ్చేసామన్నమాట. అప్పుడు మనం అందరికీ సమంగా పంచినట్లే కదా అన్నట్లుగా ఈ రకంగా ప్లాన్ చేసాం. అది కూడా పెద్ద ప్లానేనమ్మా అని అనుకోవచ్చు. అప్పటికప్పుడు ఈ రకంగా ఏది కూడా అడ్జస్ట్ చేసి చేయడం కూడా ప్లానేనండి నిజంగానే. అవునా కదా, మీరేమంటారు? నిజంగా చెప్పండి. ప్రతిదీ కూడా వేస్ట్ చేయకుండా, ఒకరికి తక్కువ ఒకరికి ఎక్కువ లేకుండా, అది పంచడం కావచ్చు, వడ్డించడం కావచ్చు, మాట్లాడడం కావచ్చు, అందరినీ కూడా సరి సమానంగా చూసుకోగలిగితేనే వాళ్ళ అమ్మాని నన్ను పిలుస్తారు కదా, ఆ అమ్మ స్థానాన్ని 100% కూడా భర్తీ చేయగలిగిందని అవుతాను. అవునా కదా, మీరేమంటారు? ఈ రకంగా చిన్న చిన్నవి కావచ్చు, లేదా పెద్ద పెద్దవి కూడా కావచ్చు, అందరినీ సరి సమానంగా చూసుకునేదే అమ్మ మనసు. అవునా కదా?